షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను వెళ్తాను, మీరు కూర్చోండి. ఒక్క నిమిషం అమ్మ. వెళ్ళు. గోవింద్ గారు, పద్మావతి ఎందుకు ఏడుస్తుంది? మీకేమైనా కారణం తెలుసా? నేను అన్నయ్య మాట్లాడుకున్న మాటలేమన్నా విందా? ఏంటి? మీరేం మాట్లాడుకున్నారు? ఆ వివరాలన్నీ మీకు అనవసరం. అన్నయ్య పద్మావతి మీద కోపట్టాడు, అంతే. పద్మావతిని కోప్పడ్డా? ఓహో, గొడవ జరిగిందా అయితే? పాట పాడినందుకు మనకి క్లాప్స్. ఒక పక్క వీళ్ళిద్దరికి గొడవ. ఈ సంతోషాన్ని అర్జెంటుగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను.
అసలు ఆ పద్మావతి అంటే నాకు అసహ్యంరా. నువ్వు చెప్తున్నావే ఆ పద్మావతేరా నాకు పెద్ద శని. అమ్మా పద్మావతి, మేడం, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ టైంలో ఏడుస్తున్నావేంటి? అబ్బే అదేం లేదండి. కన్నీళ్లు తుడిచేసుకున్నంత తేలిక కాదమ్మా గుండెల్లోని బాధని తుడిచేసుకోవడం. అయినా నేను అడగగానే నువ్వు మాత్రం ఎలా బయటపడి చెప్తావు? అందరికీ చెప్పుకోగలిగింది కాదేమో. బిల్ ఎంతైంది? 26 లక్షలు సార్. ఓ అంతేనా? ఓకే, కార్డు ఇస్తాను. ఏమైందమ్మా? నా పర్స్ కనిపించట్లేదు ఆంటీ. అయితే ఇప్పుడు ఆ చీరలు కొనలేంగా. పక్కన పెట్టమని చెప్తాను. క్యాష్ తెచ్చి నేనే ఇంటికి తీసుకొస్తాను. అప్పుడు ఏకంగా చీరలు పోయాయని చెప్తావేమో. నానమ్మగారు, నోర్మయ్. ఇంకా అర్థం కాలేదా? ఇదే వీడు. అమ్మా గంగా, పైసాకి గతి లేనోడమ్మా వీడు. ఎప్పుడైతే వసుంధరికి ద్రోహం చేయాలని నువ్వు అనుకున్నావో అప్పుడే నిన్ను చంపాలన్న కోరిక నాలో పుట్టింది. ఈరోజు బతికుంటున్నావు. నేను దాచిపెట్టిన ఒక నిజం నన్నే కాదు నిన్ను బాధ పెట్టడానికి కారణం అవుతుంది. ఏంటో నిజం? పెళ్లికి ముందు నీ మీద నేను చూపించిన ప్రేమ అబద్ధం. నిన్ను ఒప్పించటం, నీతో పెళ్లికి సిద్ధపడటం అంతా ఒక నాటకం. మళ్ళీ మేము వెళ్ళిపోయినాక మా ఇల్లు తాళం బలు కొట్టుడు. తాళం బల కొట్టింది. మళ్ళీ స్టేషన్ పోయి రాలే. స్టేషన్లో పోయితే అక్కడ నాకు నెలకు 3,000 అయితే ఒప్పుకుంటే లేకపోతే ఒప్పుకున్నా మళ్ళీ రివర్స్ వచ్చారు. ఆవిడ 15 సంవత్సరాల క్రితం చెప్పకుండా ఆవిడ పెళ్ళి అవ్వలేదని చెప్పకుండా చేసినటువంటి తప్పుని ఈరోజు మళ్ళీ మీరు సరోజతో రిపీట్ చేశారు అంతే. ఈరోజు సరోజతి ఇక్కడ దేవత కాదు. ఆవిడ ఎప్పటికీ కూడా ఒక దెయ్యంలాగే సమాజం భావిస్తుంది. ఎందుకు అంటున్నాను అంటే కనుక ఆవిడ వచ్చినటువంటి రూటు రాంగ్ రూట్. నాకు మనసుకు కావాల్సినటువంటి నా శరీరానికి కావాల్సినటువంటి వేరే ఆడదాన్ని కోరుకుంటాను అంటే కనుక ఇవి టీషర్ట్లు బనీన్లు కాదండి ఇప్పి పడేయటానికి. ఇవి పెళ్ళిళ్ళు. చట్టం అనేది భార్యకి సపోర్ట్ చేస్తుంది, ఉన్న వాళ్ళకి తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయదు. అలాంటి చోటికి మీ పెద్ద మనుషులు రారు. వస్తే వాళ్ళు కూడా ఎత్తి లోపలేస్తారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. ఆ మాట కానీ అంటే మీరు సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కింద 8 సంవత్సరాలు లోపలికి వెళ్తారు.
ఎందుకంటే మీరు 12 ఏళ్ళు కాదు 12 యుగాలు కలిసి ఉన్నా కానీ భార్యాభర్తలు అయ్యేటటువంటి అవకాశం లేదు. మేడం ఏమైనా లేనిది ఎట్లుంటుంది మేడం? మొగుళ్ళు వదిలేసిన ప్రతి ఆడదానికి నువ్వే చూసుకుంటావా? మేము వదిలేస్తాం, ఈ అమ్మాయిని సెటిల్ చేసి పంపించేస్తాం. నీకు ఇన్ని సంవత్సరాలకు అయింది డబ్బు ఇమ్మను. ఏ మొగోడు ఇవ్వడు, ఇక్కడ కూర్చుని ఏ మొగోడు, ఓన్లీ ఆడదాన్ని ఉపయోగించుకుంటాడు అంతే. భార్య ఉండగా ఇతను నీ ఇంట్లో ఉంటే వ్యభిచారం చేస్తున్నట్టు. గౌరవంగా చెప్తా అంటే నెత్తినెక్కిన కూర్చుంటున్నావేంటి? డబ్బులు ఇమ్మని ఎన్ని నెలల్లో ఇస్తాడు అడుగు. అప్పు తీర్చలేక అప్పు ఆవిడ తీర్చలేక అమ్ముడు పోతావా అంటే ఆమె చెప్పింది నిజం. 3 లక్షలు ఇచ్చి నిన్ను కొనుక్కుందన్నమాట. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై నెహిలియాస్ ట్రెండ్ అండ్ ట్రెడిషన్ రిబాన్.